ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జనవరి 9, 2026 పుష్యమాసం. ఈరోజు వారం శుక్రవారం, షష్ఠి తిథి, ఉత్తరా నక్షత్రం. ఇవాళ దీపారాధన. ఈరోజు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. షష్ఠి, అందులో ఉత్తరా నక్షత్రం కాబట్టి చాలా విశేషం. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనెతో దీపం వెలిగిస్తే గవర్నమెంట్ జాబ్ రావటం, లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు పర్మనెంట్ అవ్వలేదు, ఇంకా అవుట్సోర్సింగ్లో ఉన్నాము, పర్మనెంట్ అవ్వాలి అంటే జాబ్ పర్మనెంట్ అవ్వడం, లేదా గవర్నమెంట్ జాబ్లో సస్పెండ్ అయిన వాళ్లకు మళ్ళీ అవకాశం దక్కడం, లేదా గవర్నమెంట్ జాబ్ రావటం, లేదా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాల్లో ఫలితం, శుభ ఫలితం పొందడం, లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్ని పొందడం, లేదా ట్రాన్స్ఫర్స్, వీళ్ళు కోరుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలా గవర్నమెంట్ జాబ్ రావటం, గవర్నమెంట్కు సంబంధించిన శుభ ఫలితాలు. ఉత్తర నక్షత్రం రవి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సంబంధితమైన పూర్తి సహకారము మీకు అందుతుంది. ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, ఈ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ దీపారాధన, లేదా వాళ్ళ గురించి వాళ్ళ భార్య, లేదా వాళ్ళ గురించి వాళ్ళ తల్లి సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయాలి. ఈరోజున్న ముహూర్తము వాళ్ళని కాపాడుతుంది. ఈరోజున్న ముహూర్తం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. ఇక అదృష్టం, ఐశ్వర్యం. మహాశివరాత్రి ఫిబ్రవరి 15, 2026 ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి మనకు ఈ సంవత్సరం వచ్చింది. ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్ర సహిత శ్రవణ నక్షత్రం, రవిచంద్రుల యొక్క నక్షత్రము. అందులో ఆదివారము, అలాగే మహాశివరాత్రి మనం తెల్లవారులు ఉంటాం కాబట్టి సోమవారం కలయిక, అంటే సోమవారం ప్రారంభం. అటు సోమవారము చంద్రుడు, ఆదివారం రవి, మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం రవి, అలాగే శ్రవణ నక్షత్రం చంద్రుడు. ఈ కాంబినేషను అందులో ఫిబ్రవరి 15వ తారీఖు సకల దారిద్ర్యాన్ని తీసే విధంగా విశేష ముహూర్త యోగంతో వచ్చింది. మామూలుగా మహాశివరాత్రి అంటే అది ఎంతో పర్వదినం. తలస్నానం చేస్తాం, ఉపవాసం ఉంటాం, జాగారం ఉంటాం, సాధ్యమైనంత వరకు ఏమీ తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, పాలు దాగి పళ్ళు తినేవాళ్ళు ఉంటారు, టిఫిన్తో ఉండేవాళ్ళు ఉంటారు, చాలా వరకు అసలు భోజనం చేయరు శివరాత్రి రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు మానవాళికి, మామూలుగా మనం శివాలయం వెళ్తాం, అభిషేకం చేసుకుంటాం, లేదా శివాష్టోత్రం చదువుకుంటాం, జాగరణ, కళ్యాణం ఇత్యాది క్రతువులను ఆచరిస్తాం. అయితే అసలు మానవాళి కర్మదోషంతో పుడతారు. మీరు కానీ, నేను కానీ, ఎవరైనా సరే మనం ఒక జన్మని పొందామంటే అది కర్మదోషం వల్ల. కొంత మన కర్మ దోషం ఉంది, ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. దానికి అనుసంధానంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బంది, లేదా సంతానం లేకపోవడం, లేదా వివాహం అవ్వకపోవడం, ఈ దోషాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్తం, నేను ప్రతి శివరాత్రి చాలామందికి ఎంతో సులువైన, అంటే లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు ఖర్చు అవ్వక, కనీసం వేలాది రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా, అసలు 1000 రూపాయలు, కనీసం 1000 రూపాయలు కూడా ఖర్చు అవ్వకుండా ప్రతి శివరాత్రి పరిహారం తీసుకొస్తున్నాను. నాగశాస్త్రానుసానందంగా ముహూర్త యోగ సంకల్పిత ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి పరిహారాలు ఎన్నో ప్రతిరోజు కూడా నేను నా ఛానల్ ద్వారా తెలియజెప్తున్నాను. అలాగే మహాశివరాత్రి గురించి ప్రత్యేకంగా పరిహారాలు ఇస్తున్నాను ప్రతి సంవత్సరం. ఈసారి నేను ఒక 3 పరిహారాలు మీకు పంపిస్తాను. ఒకటి 300 రూపాయలు. అది కూడా ఎందుకంటే, నేను ఎందుకు ఇవన్నీ మీకు వివరిస్తున్నానంటే, ఒక సేవా సమితి అనే ట్రస్ట్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా నేను ఎంతో సేవ చేస్తున్నాను.
ఇది ఖచ్చితంగా ఈ ఆధునిక కాలంలో ఈ కాంపిటీషన్ వరల్డ్లో నేను చెప్పుకొని తీరాలి. ఎందుకంటే నాకేమి ప్రయోజనం, నాకేం అవసరం, ఏదో ఒక అవసరం లేనిది, ఏదో ఒక లాభం లేనిది ఎందుకు చేస్తారు? ఇలా మానవాళి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. అక్షరాల 100 రూపాయలు నేను సంపాదించుకుంటే 10 రూపాయల సేవకు వినియోగిస్తాను. అలాగే 100 మందికి నేను జాతకాలు చెప్పి ఎంతో కొంత డబ్బు తీసుకుంటే ఇటువంటివి కొన్ని పరిహారాలు ఉచితంగా ఇచ్చినట్టే 300 రూపాయలకు హోమాలు చేసి, రుద్రాభిషేకం చేసి, మహాలింగ పూజ, మహా ఈశ్వరారాధన, మహాలింగ పూజ చేసి పరిహారం పంపిస్తున్నానంటే అది ఖచ్చితంగా ఉచితంగా చేసినట్టే. అలా మహాశివరాత్రికి ఒక 300 రూపాయలు అలా 3 తీసుకోవాలంటే 900 మొత్తం, అంటే 1000 రూపాయలు కూడా మీకు పడట్లేదు. ఈ 900 రూపాయలకు ఏం పరిహారం, అసలు ఏంటి ఫలితం? ఫస్ట్ నేను డబ్బులు ఎందుకు చెప్పేశానంటే మీకు ఎంత అవుతుందో నేను పెట్టగలనో లేదో ఈ బాధ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ప్రస్తుతము ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాం మనం, అందులో ఇది కూడా ఒక ఇబ్బంది అవ్వకూడదు. అందుకే ఫస్ట్ ఆ క్లారిటీ ఇచ్చాను. ఇక వినండి, ఇప్పుడు 3 పరిహారాలు పంపిస్తాను. శ్రీఫలము అని ఉంటుంది, మీకు అది అందరికీ కూడా తెలిసిందే. మీకు ఇక్కడ ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ శ్రీఫలం ఏకనారి అంటారు, శ్రీఫలం అంటారు, లక్ష్మీ ప్రీత్యర్థం అంటారు. మహాశివరాత్రి రోజు నేను 3 శ్రీఫలాలు అంటే ప్రతి ఒక్కరికి 3 పంపిస్తాను. ఎందుకంటే త్రిశక్తి యోగం అనేది దానికి నిక్షిప్తం చేసి మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. ఒకటి, మీరు ఇంట్లో రాగి చెంబులో పెట్టి దాంట్లో నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ఆ చెంబు నిండే అంతవరకు ఒక్కొక్క చెంచా నీళ్లు వేస్తూ ఉండాలి. శివుడికి అభిషేకం చేసినట్టుగా ఆ చెంబులో నేను మంత్రించి మీకు ఇచ్చినటువంటిది ఆ చెంబులో పెట్టి ఒక నీళ్లు ఇంకొక చెంబులో నీళ్లు తీసుకొని ఉద్ధరిణితో అంటే చెంచాతో ఆ మంత్రం ఆ చెంబు నిండేంతవరకు చదువుతూ వేయాలి. ఆ మంత్రం మీకు నేను చెప్తాను. రెండవది, బీరువాలో పెట్టాలి. ఎందుకంటే ఇవాళ చాలామందికి అప్పుల సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు పోవడానికి ఉద్యోగ యోగం, ధనయోగానికి బీరువాలో పెట్టాలి. అలాగే ఈ చెంబులో పెట్టి అభిషేకం చేయడం ద్వారా నేను చెప్పిన మంత్రంతో ఆ ఇంట్లో వివాహం అవ్వడం, ఇల్లు కట్టుకోవడం, లేదా సంతానం కలగడం, లేదా ఎగ్జామ్ పాస్ అవ్వడం, బాగా చదువు రావడం, అంటే అంతా శుభయోగాలు. పెళ్ళి అవ్వటం, ఎగ్జామ్ పాస్ అవ్వడం, మంచి సీట్ రావడం, లేదా ఎగ్జామ్స్ ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఎగ్జామ్స్ మిగిలిపోతే అవి క్లియర్ చేయటం, లేదు సొంత ఇల్లు కట్టుకోవడం, సంతాన యోగం, వివాహ యోగం ఇత్యాది యోగాలు. అలాగే బీరువాలో పెట్టినందుకు అప్పులు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో నరదృష్టి పోతుంది, విపరీతంగా వ్యాపారంలో కలిసి వస్తుంది. ఈ శివరాత్రి ఈ నేను చెప్పిన పరిహారం చేసిన తర్వాత మీ కౌంటర్ పెరిగిందా లేదా, మీ అంటే అంటే మన ఇన్కమ్ పెరిగిందా లేదా మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇక మూడవది ఒక ఎర్రటి బట్టలో ఒక బ్లౌజ్ పీస్లో కట్టి, మూడవది మీ ఇంటి ద్వారానికి లోపల భాగంలో కట్టాలి. ఎందుకంటే చాలామంది అద్దింట్లో ఉంటున్నారు, లేదా సొంతిల్లైనా వాస్తు ప్రభావం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, మనకు ఈశాన్యంలో పూజా గది ఉంది, ఈశాన్యం ఖాళీగా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది, నైరుతిలో బెడ్రూమ్ ఉంది. ఇది ఇలా బేసిక్ వాస్తు కాదు. అసలు ఇంట్లో వస్తువులు కూడా మనం కొన్ని పెట్టుకోని చోట అంటే పెట్టకూడని చోట పెడతాం. బాత్రూమ్కి ఎదురుగా అద్దం పెట్టకూడదు, అది మనం పెడతాం. మన వెసులుబాటు, మనకు ఈ కన్వీనియంట్ని బట్టి పెడతాం. సోఫాలు ఎక్కడ ఉండాలి, ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి నేను వాస్తు చూడలేను కదా. అందుకోసం మీకు అది ఇంటికి కట్టడం ద్వారా ఇంట్లో వాస్తు దోషాన్ని మొత్తం కూడా తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లో గొడవలు రాకుండా, భార్యాభర్తలకు గొడవలు, పిల్లలకు గొడవలు, మనస్పర్ధలు, పిల్లలు ఎదురు మాట్లాడటం, పిల్లలు చెడిపోవడం, చెడు అలవాట్లు, ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? మన జాతక దోషం ఒక్కటే కారణం కాదు. అసలు మనం తప్పితం లేకున్నా మీరు చూడండి, ఒక కుటుంబంలో ఏ చెడు అలవాట్లు లేవు, ఒక వ్యక్తికి కష్టపడుతూనే ఉన్నాడు, కానీ పిల్లల్ని చదివించలేకపోతున్నాడు.
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరి అతను ఎవరిని మోసం చేయట్లేదు, కష్టపడుతున్నాడు. మరి మంచి వ్యక్తులకు ఎందుకు సమస్యలు వస్తాయి? ఇక్కడ కొన్ని నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. చాలామంది ఏడుపు ఉంటుంది, పిల్లలు బాగున్నారు, చాలా చూడ్డానికి బాగున్నారని ఇలా కొంతమంది ఏడుస్తారు, కొంతమంది దిష్టి పెడతారు, కొంతమంది ఏవో చేయిస్తుంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నేను ఇచ్చేది మూడవది ఏదైతే మీరు కడతారో, ఎందుకంటే దానికి నరదృష్టి గణపతి మహామంత్ర పూజ చేసి ఇస్తాం. అది మీరు కడతారు కాబట్టి నరదృష్టి పోతుంది, వాస్తు దోషం పోతుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ పీడలన్నీ పోతాయి, అన్ని దోషాలు పోతాయి. ఇలా 3 మీ గోత్రనామాలు తీసుకొని అన్ని హోమాలు చేసి అభిషేకం చేసి అలాగే దానికి మహాలింగ పూజ చేసి మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. 900 రూపాయలు మీరు కడతారు. ఎప్పుడైతే ఈ మహాశివరాత్రి రోజు నేను చెప్పింది మీరు చేసుకుంటారో, పెద్దగా చేసేది ఏం లేదు. ఒకటేమో ఇంట్లో బీరువాలో పెట్టాలి, రెండవదేమో ఇంటి ద్వారానికి లోపల కట్టాలి, ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టాలి. ఇక మూడవది రాగి చెంబులో పెట్టి నేను చెప్పిన మంత్రంతో దానికి పూజ చేయాలి. ఇక్కడ విశేషమైనటువంటి యోగం ఏర్పడి అది సొంతిల్లైనా అద్దిల్లైనా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కష్టాలను తీసేస్తుంది. అయితే ఏ మంత్రంతో మనం పూజ చేయాలి? ఆ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం చండీం నమః శివాయ నమః. ఓం శ్రీం చండీం నమః శివాయ నమః. ఓం శ్రీం చండీం నమః శివాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఆ చెంబులో, నేను ఇచ్చినటువంటి పరిహారం చెంబులో పెట్టి అది నిండేంత వరకు నీళ్లు వేస్తూనే ఉండాలి. మీరు ఎంత పెద్ద అభిషేకం చేసిన ఫలితం వస్తుందో తెలుసా? కలియుగంలో చండీనామ సహిత మహాశివనామాన్ని పట్టుకొని ఆ లక్ష్మీ యోగానికి, అంటే ఆ పరిహారం మీరు ఏదైతే చేస్తున్నారో విశేషమైన ఫలితం చేసిన వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి వస్తుంది. మరి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏం చేయాలి, ఆ పరిహారం ఏం చేయాలి? ఇక్కడ ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో మీరు పూజ చేసి పరమ భక్తితో నేను ఇచ్చిన మంత్రంతో మీరు చెంబులో వేశారు కదా, ఆ మంత్ర జలాన్ని శివలింగం పైన పోయాలి. మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో శివలింగం పైన పోయండి, లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం పైన పోయండి. ఆ పరిహారం, మూడో పరిహారం ఏం చేయాలండి? అది మీ ఇంట్లో పూజా గదిలో శుభ్రంగా తుడిచి దానికి కుంకుమ పసుపు పెట్టి పూజా గదిలో పెట్టుకోండి. ఈ పరిహారం వల్ల సమస్త ఐశ్వర్య యోగం ఈ శివరాత్రికి మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి, ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలు ఇచ్చి మీ అడ్రస్ ఇవ్వండి, నేనే స్వయంగా దగ్గరుండి మీకు పంపిస్తాను. ఆ పరమశివుడి అనుగ్రహంతో, మహాలక్ష్మి అనుగ్రహంతో సర్వ శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శివరాత్రి తర్వాత మనం బాగుంటాం. నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇచ్చింది చాలామందికి పనిచేసింది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం సుబ్రహ్మణ్యాయ మహాబాణాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ మహాబాణాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ మహాబాణాయ నమః. ఈ మంత్రము ఈరోజున్న ముహూర్తం చాలా విశేషమైనటువంటిది. కావున ఈ మంత్రాన్ని 6 సార్లు రాయండి. రాసి ఈ మంత్రం రాత్రి పడుకునే లోపు 108 సార్లు జపిస్తే సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, సర్పశాపం, నాగశాపం ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవటం, వాటి ప్రభావం మీ పైన పడకుండా సుబ్రహ్మణ్య స్వామి రక్షించడం జరుగుతుంది. తప్పకుండా మంత్రాన్ని జాగ్రత్తగా ఫస్ట్ తప్పు రాసుకోకండి. జాగ్రత్తగా 1కి 10 సార్లు విని కరెక్ట్గా రాసుకొని 108 సార్లు కరెక్ట్గా జపం చేయండి. ఇక ప్రతిరోజు మారుతి అనుగ్రహం ఛానల్లో అనేక పరిహారాలు తెలియజెప్తున్నాను. రాశి ఫలితాలు కూడా
ప్రతి నిత్యము ప్రతి వారము రాశి ఫలితాలు 12 రాశుల ఫలితాలు కూడా తెలియజేస్తాను రాబోయే రోజుల్లో. అయితే మహాశివరాత్రి పరిహారము ఎవరు కూడా లైట్ తీసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం శివరాత్రికి నేను ఇచ్చే పరిహారాలు 2008 నుండి, ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఆవాహన శక్తి, ఒక ఆయుధ శక్తి, ఒక రుద్రశక్తి. మరి నాకు ఆ శివరాత్రికి ఉన్న అనుబంధమో లేదా మీకు ఆ పరమశివుడికి ఉన్న అనుగ్రహమో కానీ చాలామందికి క్లియర్ అవుతున్నాయి. సరే, నేను ఎప్పుడు గురుగారు ఇంతే చెప్తారులే, కాదండి, ఈ మాట కాక ఏమని చెప్పాలి చెప్పండి? మీరు బాగోరు, మీ కష్టాలు పోవు అని చెప్పొచ్చా? ఎంతోమందికి మంచి జరుగుతుంది, నా కళ్ళ చూస్తున్నాను, నా చెవులో వింటున్నాను. అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమే నేను పదే పదే తాపత్రయపడేది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ శంకరుడి సాక్షిగా నేను ప్రతిరోజు కోరుకునేది ఒకటే, అయ్యా అయ్యా, నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఖచ్చితంగా బయటపడుతున్నారు, ఇంకొద్దిమంది ఉన్నారు, వాళ్ళని కూడా రక్షించు. మావి పెద్ద పెద్ద కోరికలు కాదు, ప్రతిరోజు మొక్కుతాను. ఈ శివరాత్రి మీరు తప్పకుండా చేసుకోండి. 900 రూపాయలు మనం ఇవాళ దేనికి ఖర్చు పెడుతున్నామో మీకు కూడా తెలుసు. పుణ్యానికి, ఒక ప్రాయశ్చిత్తానికి, చాలా ఒక విశేషమైన పవిత్రమైన కార్యానికి. మనం ఎన్నో ఖర్చులు చేస్తామండి, తెలియక చేస్తాం, తెలిసి చేస్తాం, ఎన్నో పోగొడతాం, వృధా ఖర్చులు అవుతాయి. ఇవాళ 2-3 రోజులు మందులు, ఒక 10 రోజులు మందులు మింగితే అయిపోతాయి. ఈశ్వరుడు సంపూర్ణ వరాన్ని ప్రసాదించే భోలా శంకరుడు. మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, అయ్యా గురుగారు చెప్పారు, నేను చేస్తున్నా, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, గురుగారు చెప్పేవి ఎన్నో చేస్తున్నాను నేను, అయినా నాకు నా బాధ నన్ను విడిచిపెట్టట్లే, ఎన్ని జన్మల పాపము నేను అనుభవిస్తున్నాను, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఇగో మా అమ్మాయి గురించి, లేదా మా అబ్బాయి గురించి, లేదా నా భర్త గురించి, లేదా ఇగో ఆర్థిక సమస్యలు, లేదా ఇగో ఉద్యోగ సమస్య, అది ఏదో అది ఆ పరమశివుణ్ణి మీరు వేడుకోండి. నా తరఫున నేను మీ గోత్రనామాలు తీసుకొని నేను చేస్తా. ఖచ్చితంగా నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను. దగ్గరుండి కూర్చొని అన్ని కెమెరాలు పెట్టి ఎంతో తీక్షణంగా ప్రతీదీ రాసిచ్చి మరీ చేయిస్తున్నాను. ఎందుకంటే ₹1 కూడా నాకు పాపం ఉండొద్దు, నా వాళ్లకు మంచి జరగాలి. తప్పకుండా మీరు చేసుకోండి. ప్రతిరోజు ఇందులో నేను చెప్పే పరిహారాలు మిమ్మల్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పోస్టు ద్వారా పంపిస్తాను. శివరాత్రి రోజు ఏం చేయాలో మీకు చెప్తాం. శివరాత్రికి ముందుగానే అన్ని హడావిళ్ళు లేకుండా ముందుగానే తీసుకొని దగ్గర పెట్టుకోండి. అది ఏం చేయాలో చెప్తాను. శివరాత్రికి ముందు 4-5 రోజుల నుంచే మీకు ఏం చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఫోన్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. మహాశివరాత్రి రోజు మాత్రం అది ఆ పర్వదినాన్ని ఎంత ఇచ్చి కొనగలుగుతామండి? అది మిస్ అయితే మళ్ళీ మనకు వస్తుందా? మీరు చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత ఇస్తే శివరాత్రిని నెక్స్ట్ డేనో ముందుకు రోజుకో మనం జరపగలుగుతామా? మన కష్టం పోవడానికి ఆ శంకరుడు మనల్ని అనుగ్రహించాలి. ప్రతి శివరాత్రి నేను వెతికి ఎన్నో పరిహారాలు పంపిస్తున్నాను. అవన్నీ సక్సెస్ అయ్యాయి, ఇది కూడా అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురు దత్తార్పణమస్తు.